రియాలిటీ చెక్ లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు, సీనియర్ అడ్వకేట్ కూడా జడ శ్రవణ్ కుమార్ గారు. జనరల్గా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలపైన శ్రవణ్ గారితో మనం చర్చిస్తున్నాం. అయితే ఈరోజు లేటెస్ట్ ఇష్యూ పైన మాట్లాడించదలుచుకున్నాను. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల సత్తెనపల్లి పర్యటన సందర్భంగా అక్కడ ఒక కార్యకర్త వాహనం ఢీకొని మరణించారు. సో ఈ మరణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది. ఈ అంశం పైన శ్రవణ్ గారి వర్షన్ ఏంటో తెలుసుకుందాం. శ్రవణ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్కారం అండి. సార్ మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఆ కేసుని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డికి కూడా A2 అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి సార్? బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న అంటే సత్తెనపల్లి పర్యటనలో జగన్ గారి మాజీ ముఖ్యమంత్రి వాహనం కింద పడి చనిపోయినటువంటి ఒక వ్యక్తి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రెండోది, ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగటం అనేది అందరం కూడా పార్టీలకు అతీతంగా ఖండించాల్సిందే. ఇట్లాంటి మీటింగ్స్ లో జరిగినప్పుడు కొంచెం జాగ్రత్త వహించి, ఎందుకంటే అభిమానంతో వచ్చేటువంటి వాళ్ళని మనం కాదనలేం. సో అలాంటి వాళ్ళ పట్ల మనం కూడా బాధ్యత వ్యవహరించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలనేది అన్ని రాజకీయ పార్టీలకు కూడా మనం విజ్ఞప్తి చేయాల్సిందే. మరి ముఖ్యంగా కొంత పాపులారిటీ ఉండి ప్రజలు క్రౌడ్ గ్యాదరింగ్ చేయగలిగినటువంటి వ్యక్తుల పట్ల ఇంకా కొంచెం జాగ్రత్తతో ఉండాల్సిన బాధ్యత అవసరం ఉందేమోనని అయితే నాకైతే అనిపించింది ఈ ఇన్సిడెంట్ తర్వాత. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రాణం అనేది అత్యంత విలువైంది. ఆ పోయిన ప్రాణాన్ని తీసుకురావటం ఆ కుటుంబ సభ్యులకి అతను లేని లోటును తీర్చడం ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుణ్ణి. ఇక రెండో అంశం, దిస్ ఇస్ మై ఇనిషియల్ రియాక్షన్. ఇక రెండో అంశానికి వచ్చేటప్పటికి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అంటే ముంబైలో ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో ముంబైలో ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘోర రైలు ప్రమాదాలు జరిగిన పరిస్థితుల్లో కొన్ని పదుల మంది చనిపోయినారు. కొన్ని సందర్భాల్లో ఒక 100 మంది కూడా చనిపోయినట్టు ఈ మధ్యకాలంలో వార్తలు చదివారు. ఒరిస్సాలో 250 మంది చనిపోయారు కదా రీసెంట్ గా. ఉత్తరప్రదేశ్, ముంబై, ఒరిస్సా ఇట్లాంటి వాటిలో జరిగినప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే వీళ్ళని ఆ ట్రైన్ లో ఎక్కించడానికి ఎవరైతే టికెట్ అమ్మారో వాళ్ళని, ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళని, ఎవరైతే తోటి ప్రయాణికులుగా ఉన్నారో వీళ్ళతో పాటుగా వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు 2-3 కలిసి కొన్ని 100 మంది కలిసి ప్రయాణం చేస్తున్నారు అంటే ఆ ట్రైన్ లో యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆ ట్రైన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా బాధ్యులే. ఎందుకంటే ప్రమాదాన్ని నిలువరించడంలో వాళ్ళ పాత్ర చాలా అమోఘమైంది, వాళ్ళ పాత్ర తీసివేయలేదు. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రైల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ప్యాసింజరు, ఆ రైల్లో వాళ్ళని ఎక్కించడానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినటువంటి బంధుమిత్రులు, ఎందుకంటే వాళ్లే కదా మరి ట్రైన్ ఎక్కించింది. మీరు వెళ్ళండి మీకు సెండ్ ఆఫ్ ఇస్తూ ఆ ప్రమాదం జరగటానికి అబెక్ట్ చేసింది వాళ్లే. ఎవరు? బంధుమిత్రులు, ఎవరైతే స్నేహితులు, ఎవరైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా అబెట్మెంట్ కిందకి రావాల్సిందే. సహజంగా ట్రైన్ డ్రైవర్ అటు వస్తాడు. ట్రైన్ డ్రైవర్ కి అసిస్ట్ చేసిన వాళ్ళు, సిగ్నల్ వ్యవస్థను మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, ట్రైన్ టికెట్ అమ్మిన వాళ్ళు, రైల్వే డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు, ఓవరాల్ గా ఒక ఇన్సిడెంట్ కి సంబంధించి ఓవరాల్ గా ఎవరికైనా ప్రమాదం జరిగితే దానికి రిలేట్ ఉన్న వాళ్ళ మొత్తాన్ని అబెట్మెంట్ కింద అరెస్ట్ చేయాలనేటువంటి ఒక గొప్ప సూత్రాన్ని కనిపెట్టినటువంటి గుంటూరు పోలీసులకి నేను మొట్టమొదటిసారిగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేస్తున్న అనిత గారికి, లా అండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ ముఖ్యమంత్రి గారిని తమ భుజాల మీద మోస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి, అధికారులకి నిజంగా ఇంత గొప్ప తెలివితేటలు, ఇంత గొప్ప లీగల్ పరిజ్ఞానం ఇచ్చినటువంటి వాళ్ళ లీగల్ టీం మొత్తానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. దిస్ ఈస్ మై ఇనిషియల్ సెకండ్ రియాక్షన్. దిస్ ఈస్ మై సెకండ్ రియాక్షన్ ఆన్ దిస్ ఇన్సిడెంట్. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కట్టినటువంటి ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత నాకు ఇంతకంటే గొప్పగా స్పందించాలని అయితే నాకు అనిపించలా.
ఎంత అద్భుతమైనటువంటి ఆ, రాజకీయ పరిజ్ఞానంతో లీగల్ పరిజ్ఞానంతో ఎఫ్ఐఆర్ కట్టారు అంటే ఆ, నాకు తెలిసినంత వరకు డ్రైవర్ మీద A1 గా ఎఫ్ఐఆర్ చేశారు. ట్రూ, ఎవ్రీబడి విల్ అప్రిషియేట్. ఎందుకు అంటే అజాగ్రత్తతోటి కారు నడిపిన కారణంగా ఖచ్చితంగా డ్రైవర్ రెస్పాన్సిబుల్ అనేది చట్టం చెప్తుంది. నేను చెప్పటం లా. చట్టం ఏం చెప్తుంది అంటే అజాగ్రత్తతోటి ఒక వ్యక్తి 304A అనేది పాత సెక్షన్, దానికి 2 సంవత్సరాలు అజాగ్రత్తగా నడిపినందుకు జైలు శిక్ష. కొత్తగా వచ్చింది 106 బిఎన్ఎస్ ప్రకారం, సో కరస్పాండింగ్ సెక్షన్. సో దీనికి అజాగ్రత్తగా చట్టంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే నరసింహ గారు, ఒక కేసులో కేరళలో నాకు తెలిసి ఇట్ సీమ్స్ ఒక డ్రైవరు అజాగ్రత్తగా బ్రేక్ అప్లై చేయటం వల్ల బ్రిడ్జ్ మీద నుంచి ఒక స్కూల్ బస్సు లోయలో పడిపోవటం కారణంగా ఒక్క స్కూల్ బస్సులో ఉన్నటువంటి 65 మంది పిల్లలతో సహా ఒక్క పిల్లవాడు కూడా బతకలా, అందరూ చచ్చిపోయారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆర్ దీంట్లో గమనించిన డ్రైవర్ ఒక్కడే బతికాడు, అతను ఒక్కడే బతికాడు, పిల్లలందరూ చనిపోయినారు, ఒక్క పిల్లవాడు కూడా బ్రతకల. అందరూ కూడా 5వ తరగతి 4వ తరగతి 3వ తరగతి పిల్లలు, చిన్న పిల్లలు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, దేశ చరిత్రలో నాకు తెలిసి ఇంత అన్ఫార్చునేట్. అతని మీద 304A కేసు కట్టారు 304A కేసు కట్టారు. 304A సెక్షన్ కి 2 సంవత్సరాల పనిష్మెంట్ ఉంటుంది, ఆర్ 1000 రూపాయలు జరిమానా ఉంటుంది, 2 years మాక్సిమం 2 years. అయితే దీని మీద దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరిగింది. అసలు యాక్సిడెంట్ కేసెస్ లో 100 మంది 50-60 మంది పిల్లల తల్లులకి శోకాన్ని మిగిల్చిన ఇలాంటి వ్యక్తులకి మరణశిక్ష చేయాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగినప్పుడు సుప్రీంకోర్టు దాకా ఈ కేసు వెళ్ళినప్పుడు ఏం చెప్పిందంటే, నో, చట్టం పనిష్మెంట్ చూపించింది అజాగ్రత్తతోటి. అంటే ఒక వ్యక్తిని ఇంటెన్షనల్ అంటారు, మెన్సరియా అంటారు, దాన్ని చంపే ఉద్దేశం లేకుండా ప్రమాదవశాత్తు నువ్వు ఒకళ్ళని చంపినా అదే శిక్ష, 1000 మందిని చంపినా అదే శిక్ష. ప్రమాదం, నేను చంపాలని నేను అనుకోవాలి, చంపాల్సిన ఉద్దేశం నాకు లేదు, బికాస్ దేర్ ఇస్ నో మెన్సరియా. మెన్సరియా ఇంటెన్షన్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ క్రిమినల్. సో ఈ క్రిమినల్ మెన్సరియా లేనప్పుడు ఒక డ్రైవర్ అజాగ్రత్తగా ఒక అతను చంపినప్పుడు, 20 మందిని చంపినప్పుడు, 100 మందిని చంపిన, ఎవరిని తప్పినా ఎంతమందిని చంపినా ఒకే శిక్ష, అది కూడా 304A. సో ఈ శిక్ష ప్రకారం అతనికి 2 సంవత్సరాలు మాక్సిమం పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. చట్టం అంతా కఠినమైంది, చాలా కఠినమైంది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో డ్రైవర్ అజాగ్రత్త ఉంది అని భావిస్తాం, నో డౌట్, డ్రైవర్ ని అరెస్ట్ చేయాల్సిందే. డ్రైవర్ కారులో ప్రయాణం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎట్లా సంబంధించిందండి ఇది? నెంబర్ 1, వాట్ వే హీస్ కన్సర్న్. నెంబర్ 2, దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి పేర్ని నానికి, జనాన్ని సమీకరించినట్టు విడుదల రజనీకి, లేకపోతే ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నటువంటి పలానా నాగేశ్వర రెడ్డి ఎవరో అతనికి, వీళ్ళందరికీ ఏంటి సంబంధం? వాళ్ళందరికీ ఏంటి సంబంధం అంటే, వాళ్ళందరూ కూడా అనుమతి లేని ఒక కార్యక్రమానికి వెళ్తున్నారు. 10 వాహనాలతోటే వెళ్ళండి అంటే 50 వాహనాలను తీసుకుని వెళ్తున్నారు. సో అక్కడ చాలా పెద్ద ఎత్తున జనాల్ని డబ్బులిచ్చి గ్యాదర్ చేసి తీసుకొచ్చారు. ఆయన వెహికల్లో నుంచి బయటికి రావడం కారణంగా జనాలంతా అక్కడికి వచ్చారు. ఆ కారణంగానే అక్కడ గుమికూడారు. ఆయన వెహికల్ కింద పడే పరిస్థితి వచ్చింది. ఆ కారణం చేత వాళ్ళందరూ కూడా బాధ్యులు అనేది ప్రభుత్వం చెప్తున్న మాట. అకారణంగా ఎవరైతే అనుమతి లేకుండా వాహనాలు వచ్చినప్పుడు వాటిని ప్రివెంట్ చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందని అడుగుతున్నాడు. నెంబర్ 1, ప్రివెంట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉందా లేదా, అనుమతి లేకుండా వాహనాలు వస్తున్నప్పుడు? నెంబర్ 1. నెంబర్ 2, అనుమతి లేకుండా మీరు ఇచ్చిన కండిషన్స్ ను వైలేట్ చేసి ఏదైనా మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏం చేయాలి? ఎవరైతే మీరు అనుమతించేటప్పుడు ఈ ప్రొసెషన్ ని, ఈ మీటింగ్ ని పీస్ఫుల్ గా చేస్తాము, దానికి సంబంధించి మేము బాధ్యత తీసుకుంటామని మీకు గ్యారంటీ సిగ్నేచర్స్ తీసుకుంటారు కొంతమంది దగ్గర. ఎవరైతే ఆ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు దే ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ఇట్ ఆల్ ఎనీథింగ్ హ్యాపెన్, నాట్ క్రిమినల్. వైలేట్ చేసినందుకు గాను, ప్రభుత్వ ఉత్తర్వులను వైలేట్ చేసినందుకు గాను దేర్ ఇస్ సంథింగ్ అదర్ సెక్షన్ వస్తుంది. అంతేగాని ఆ ప్రొసెషన్ లో ఎవరైనా చనిపోతే ఆ మీటింగ్ వచ్చిన ఆయన్ని, ఆ మీటింగ్ కి వ్యక్తిగత కార్యదర్శిని, ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన వాడిని, ఆ మీటింగ్ కి జగన్మోహన్ రెడ్డి పక్కన ముఖ్యమంత్రి గారికి బొకే ఇచ్చిన వాళ్ళని, ఆ బొకే ఇస్తూ ఫోటో తీసిన గన్మ్యాన్ ని, ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ ని, ఆ ఫోటోగ్రాఫర్ పక్కన ఉన్నటువంటి ప్రెస్ విలేకరులు, వీళ్ళందరినీ అరెస్ట్ చేసేసి వీళ్ళందరి మీద కేసులు కట్టేస్తారా? అట్లా అనుకుంటే మరి కందుకూరులో జరిగినటువంటి 8 మంది మరణానికి కారణం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు పిఏ, వీళ్ళందరూ పిఏలు, మరి వీళ్ళందరూ కారణం కదా, వాళ్ళ మీద ఎందుకు కట్టలేదు కేసు? కట్టించుకోండి. ఇప్పుడు కందుకూరులో జరిగినటువంటి కేసు జరిగిన దాంట్లో 8 మంది చనిపోయినారు కదా, మీ
టీడీపీ మీటింగ్ కి వచ్చి 7 కింద పడి చనిపోయిన 8 మంది చనిపోయినారు కదా, ఆ కుటుంబాలను పరామర్శించింది నేను కేపీఎం పార్టీ అధ్యక్షుడు హోదాలో. ఆ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళ కుటుంబంలో కట్టిక దరిద్రంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కుటుంబం వాళ్ళది. మరి వాళ్ళందరినీ చంపేసినందుకు ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు మీటింగ్ లో పాల్గొన్నారో, స్టేజ్ మీద కూర్చున్నారో అందరి మీద కేసు కట్టండి. దానికి జన సమీకరణ చేశారో అందరి మీద కేసు కట్టండి. వ్యక్తిగతంగా దీనికి ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళ మీద కేసు కట్టండి. వాళ్ళందరినీ జన సమీకరణ చేసినందుకు, దీనికి ఏర్పాట్లు సరిగ్గా చేయనందుకు, మీకు పక్కన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వాళ్ళ మీద కేసు కట్టండి. మీ టీడీపీ నాయకుల మీద అందరి మీద ఇప్పుడు సుమోటోగా కేసు కట్టించుకోండి మీరు. కానీ అప్పుడు ప్రభుత్వం సరైన ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం కావాలనే ఇరుకు సందుల్లో మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి అప్పుడు తొక్కిసలాట జరిగింది అని టీడీపీ అప్పుడు మాట్లాడిన మాట. అప్పుడేమో ప్రభుత్వం సరిగ్గా ఏర్పాట్లు చేయలేదా, అప్పుడు చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ఏమో ప్రభుత్వం. ఇప్పుడు పర్మిషన్ తీసుకొని మీటింగ్ వస్తుంటే ఆ మీటింగ్ లో ఏదైనా అపశృతి జరిగితేనేమో ఆ పార్టీ బాధ్యుడా, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించదా, గుంటూరు జిల్లా ఎస్పీ బాధ్యత వహించడా, లేకపోతే ఆ గురజాలో లేకపోతే ఆ సత్తెనపల్లికి సంబంధించినటువంటి డిఎస్పీఓ సిఐఓ వీళ్ళ బాధ్యత వహించరా? అప్పుడు మాత్రం ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఇప్పుడు మాత్రం పార్టీ బాధ్యత వహించాలి. అదేమో పర్మిషన్ ఇచ్చిన కార్యక్రమం, ఇదేం పర్మిషన్ లేని కార్యక్రమాన్ని కదా. పర్మిషన్ లేని కార్యక్రమానికి మీరు పేర్నినాని వీళ్ళందరూ ఎలా వచ్చారు అని మీరు వాళ్ళు ఎలా చేశారు అంటున్నా నేను. మీరు ఒక విధంగా చెప్పాలి అంటే పర్మిషన్ లేని కార్యక్రమంలో ఆ విధంగా అంత పెద్ద ప్రొసెషన్ ఎలౌ చేసినందుకు కాను ఎవరైతే పల్నాడు ఎస్పీ ఉన్నాడో ఆ పల్నాడు ఎస్పీయో గుంటూరు ఎస్పీ వాళ్ళ మీద కేసు కట్టాలంటున్నాను. ఓకే 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 అనుమతి లేదు. అలాంటి ఎందుకు అంటే అలా ఎలో చేసిన కారణంగా, బికాస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది నేను మీరు కాదు కదండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీసులు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీసులు. ఇప్పుడు మేము ఏదైనా కార్యక్రమానికి పిలుపునిచ్చాం అనుకోండి, 24 గంటల ముందే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేస్తున్నారు. అవును, హౌస్ అరెస్ట్ చేస్తారు మమ్మల్ని. కనీసం నేను అమరావతి ఉద్యమానికి వెళ్ళాలి అని అనుకున్న 1500 మంది పోలీసులను పెట్టి 2 రోజుల ముందే నన్ను అరెస్ట్ చేశారు ఇంట్లో నుంచి బయటికి రాని. మరి అంత పకడ్బందీ సిస్టమ్ మీరు మాలాంటి వాళ్ళ మీద ప్రయోగించినప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ప్రయోగించి అనుమతి లేని కార్యక్రమానికి మేము వెళ్ళటానికి లేదని ఆపండి. ఆపి చూడండి ఏమవుతుందో, ఆపి చూడండి ఒకసారి ఏమవుతుందో. సో 100 మందితో ఆపకుండా వాటిని ఎలో చేసినందుకు ఇది పోలీసులు తప్పిదం. పోలీసులే దీనికి మరణానికి కారణం అంటాను. ఓకే ఓకే. రేషన్ నెగ్లిజెన్స్ ఆర్ నాట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్. రేషన్ నెగ్లిజెన్స్ ఇన్ పర్ఫార్మింగ్ ద డ్యూటీస్ ఈస్ ఆన్ పార్ట్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్. సో మొత్తం దాదాపు 9:30-10 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్ చేస్తున్నాడు, పర్మిషన్ లేని ప్రోగ్రామ్ ట్రావెల్ చేస్తున్నాడు. నేను ఇంకోటి కూడా అడుగుతాను సార్. GOMS నెంబర్ 1 తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా రోడ్ షో చేసుకోవాలి అంటే ప్రభుత్వం ఎస్పీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ రోజున గగ్గోలు పెట్టేసి హైకోర్టుకు వెళ్ళేసి డిబేట్లు పెట్టేసి సుప్రీంకోర్టుకు వెళ్ళి నాన్న యాకి చేసింది మనమేగా. అవును మనమే కదా. టీడీపీ నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే వారి పార్టీ వారిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి GOMS నెంబర్ 1 తీసుకొచ్చి ఈ విధంగా కందుకూరు ఇన్సిడెంట్ తర్వాత విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ నెల్లూరులో మళ్ళీ ఒక దుర్మార్గకరమైన ఇన్సిడెంట్ మళ్ళీ చనిపోయినారు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క మీటింగులు, దానికి హంగు ఆర్భాటం రావాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టి లక్షలాది మంది వచ్చినట్టు చూపించాలనేటువంటి ఒక తాపత్రయంతో దీని తర్వాత మళ్ళీ వెంటనే గుంటూరులో 20 మంది ఇంజూర్డ్ అయ్యారు, 3 క్రష్ అయ్యి చనిపోయినారు ఆడపిల్లలు. సో వన్స్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక GOMS నెంబర్ 1 అని తీసుకొచ్చిన రోజున మనందరం గగ్గోలు పెట్టేశాక ప్రాథమిక హక్కులు హరిస్తున్నారు, ఆ హక్కులు హరిస్తున్నారు, ఈ హక్కులు హరిస్తున్నారని. మరి ఇన్ని హక్కులు ప్రాథమిక హక్కులు హరిస్తున్నారని హైకోర్టుకి సిపిఐ రామకృష్ణ గారు పిటిషనరు. దాంట్లో మేము ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం, ఆయన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. దానికి హైకోర్టు స్టే ఇచ్చింది. సబ్సిక్వెంట్ గా దాన్ని సెటిసైడ్ చేసింది ఈ కోర్టే, ప్రాథమిక హక్కులు హరించడానికి లేదు అని. మరి ఇంత జరిగిన ఇంత గగ్గోలు పెట్టిన మీరు మరి జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి టూర్కి వెళ్తుంటే అనుమతి ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎందుకు ఇవ్వకుండా నిరాకరించారు? అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఎదుటివాడు చేస్తేనే వ్యభిచారమా? అంటే మీకేమో ప్రాథమిక హక్కులు మిమ్మల్ని అప్పుకుంటేనేమో మీరు పొంగునూరేళ్లకుండా అడ్డుకుంటేనేమో రాళ్లు రువ్వి ఆ పోలీసులను తన్ని పోలీసుల మీద రాళ్లు వేసేసి కందుకూరులో జనాలను చంపేసి, గుంటూరులో జనాలను చంపేసి, నెల్లూరులో జనాలను చంపేసి మీ అధికార దాహంతో చిన్న చిన్న ఇరుకు సందులో లక్షల మందిని చూపించాలని మీరు చూస్తేనేమో ప్రాథమిక హక్కు. ఈయన సత్తెనపల్లి ఎవరైనా చనిపోయినప్పుడు ప్రతిపక్ష నాయకుడికి వెళ్తానంటేనేమో అది
ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి. అసలు నిన్నటి నుంచి TV5, ABN, మహా టీవీ ఆ మరణాన్ని చూపిస్తున్నటువంటి దుర్మార్గకరమైన ప్రయోగం ఎంత వరస్ట్ గా ఉంది అంటే, శవ రాజకీయాలు చేసేటువంటి మీలాంటి వాళ్ళకి మేము ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని విమర్శించాం సార్. మేము ఆ రోజున ప్రజల తరపు నుండి అది కరెక్ట్ కాదండి అని. ఈ రోజు నేను అదే హోదాలో అదే లోకస్తో నేను అడుగుతున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి ఆ రోజున GOMS నెంబర్ 1 కొట్టేసిన దాకా ఊరుకోదు, పొద్దున్న లెగిస్తే డిబేట్లు పెట్టారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి మీకున్న స్థాయి ఏంటి, మీకున్న అర్హత ఏంటి, మీకున్న లోకస్ ఏంటి? పొలిటికల్ మోటో, ఆబ్వియస్లీ పొలిటికల్ మోటో కనపడుతుంది. పొలిటికల్ పోలీసులను ఏమంటాము? జగన్ చంపేశాడు. పొలిటికల్ మోటో పొలిటికల్ మోటివ్ని మోస్తున్నటువంటి పొలిటికల్ మోటివ్స్ ఉంటాయి సార్. హౌ హీ ఎస్పీ హస్ స్వాప్డ్ హిస్ స్టేట్మెంట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఓవర్ నైట్. వెరీ కాన్షియస్ గా ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్, ప్రైవేట్ వాహనం గుద్దింది, ప్రైవేట్ వాహనానికి తగిలి పడిపోయారు అని. వెరీ కాన్షియస్ సార్. ఎస్పీ స్థాయి అధికారి ప్రాథమికంగా నిర్ధారణ చేసుకోకుండా స్టేట్మెంట్ ఇవ్వడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్. మేబీ అతనే చనిపోయిన అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి కారులో ప్రయాణిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన పక్కన కూర్చున్నటువంటి విడతల రజనీకి ఏం సంబంధం? అటు పక్కన కూర్చున్నటువంటి నాగేశ్వర రెడ్డికి ఏం సంబంధం? కారులో మానిటర్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పేర్ని నానికి ఏం సంబంధం? ఇంకొకరికి ఏం సంబంధం? ఇంకో అంబటి రాంబాబుకి ఏం సంబంధం సార్? ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇతనితో అసోసియేట్ అయ్యారు. ఇతనితో అసోసియేట్ అయిన వాళ్ళందరి మీద కేసులు కట్టేస్తారా? మరి కందుకూరులో ఎంతమంది మీద కట్టుకున్నారు అంటున్నాను నేను. నెల్లూరులో ఎంతమంది మీద కట్టుకున్నారు? గుంటూరులో ఎంతమంది మీద కట్టుకున్నారు? మీరు పొంగనూరులో ఎంతమంది మీద కేసులు కట్టాలి మీ మీద? సో ఓవరాల్ గా ఇది అంటే ఇప్పుడు ఇది కూడా ఇంకోటి కూడా చెప్తా సార్. ఎలాంటి కేసు కట్టారు అంటే జీవితకాల శిక్ష పడేటువంటి కేసు కట్టారు. 105 సబ్ క్లాస్ 1 ఆఫ్ BNS. ఓ which is not applied. ఇది నాట్ 106. ఇనిషియల్ గా ఎస్పీ చెప్పినటువంటి సెక్షన్ 105. 106 అనేది it is showing rash and negligence driving on part of the driver if any person dies in an accident. Rash and negligent driving. So 2 years imprisonment వస్తుంది. Now police has altered their section 106 కింద. 106 కింద ఆల్టర్ చేసినప్పుడు it amounts to culpable homicide not amounting to murder. అంటే అర్థం ఏంటి? ఒక మనిషిని ఇంకొక మనిషి చంపేశాడు, దాంట్లో మెన్సరియా ఉండదు, కానీ ఉద్దేశపూర్వకంగా చంపేశాడు. అలా ఎలా పెడతారు? అది ఎలా అవుతుందంటే, నార్మల్ గా అయితే ఒక మనిషిని ఇంకొక మనిషి చంపటాన్ని ఒక హ్యూమన్ బీయింగ్ ఒక హోమిసైడ్ అంటారండి. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపటం కల్పబుల్ హోమిసైడ్ అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపటం. చంపటం అనే దానికి అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ జైలు శిక్ష ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా మెన్సరియా తోటి చంపితే మర్డర్ అవుతుంది. మర్డర్ 2 parts లో ఉంటుంది. ఒక వ్యక్తిని ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద నుంచొని ఉన్నాడు ఒకడు, అతన్ని చంపాలనే ఉద్దేశం నాకు లేదు, నన్ను ఏదో ఒక మాట అన్నాడు, ఇప్పుడు 1 సంవత్సరం క్రితం నన్ను ఒక మాట తిట్టాడు, వాడు అక్కడ నుంచొని ఉన్నాడు. ఆల్ ఆఫ్ సడన్ చూశారు మీరు, అరే వీడిని ఎలాగైనా సరే ఈరోజు తన్నాలి, నన్ను ఫలానా రోజున తిట్టాడు అని చెప్పేసి మీరు దగ్గరికి వెళ్ళిపోయినారు. అక్కడ దరిదాపులో ఒక చిన్న రాడ్ కనపడింది, రాడ్ తీసుకుని లాగి పెట్టి కొట్టారు నెత్తి మీద. మీరు చంపాలనే ఉద్దేశం లేదు, స్టమక్ మూమెంట్ లో ఆయన కనిపించాడు, అతన్ని కొట్టాలనే ఉద్దేశం మాత్రమే ఉంది, చంపాలనే ఉద్దేశం లేదు. ప్రీ ప్లాన్డ్ గా ఇంటెన్షనల్ గా మీరు మర్డర్ వెపన్ సెక్యూర్ చేసుకోలేదు, మర్డర్ ఎక్కడన్నా కొని వెపన్ ని సెక్యూర్ చేసుకోలేదు, దాన్ని ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఏ విధంగా వస్తాడు అని స్కెచ్ వేసుకోలేదు, ఏమి లేదు, ఇంటెన్షన్ ఏం లేదు. అలా వస్తాడను బేసిక్ గా ఉన్న ఇన్సిడెంట్ ఎదురుపడ్డాడు, వీడు మన తిట్టాడు అనుకున్నారు, కొట్టాలనుకున్నారు, అక్కడైతే రాడ్ ఉందో తీసుకొని కొట్టాడు, తల మీద కొట్టారు, కొట్టాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు, ఆల్ ఆఫ్ సడన్ అన్ఫార్చునేట్లీ చనిపోయాడు. దట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే ఇంటెన్షన్ లేదన్నమాట చట్టం ప్రకారం. దానికి అప్ టు లైఫ్ 10 సంవత్సరాల నుంచి అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు జైలు శిక్ష ఉంటుంది. సో కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, మర్డర్ అయితే మళ్ళీ డెత్ పెనాల్టీ ఉంటుంది. సో రెండు సివియర్ అఫెన్సెస్, కాకపోతే ఇంటెన్షన్ ఉంటుంది, దీంట్లో ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో ఏమంటానంటే, ఇప్పుడు విడదల రజనీ మీద, అంబటి రాంబాబు మీద, కారు డ్రైవర్ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అండ్ పక్కన ఉన్న పేర్ని నాన్న మీద, వీళ్ళందరి మీద కూడా 106 సబ్ క్లాస్ 1 కట్టారు, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. 14 years. వాళ్ళందరూ కలిసి సింగయ్య అనే వ్యక్తిని ఎలాగైనా చంపాలని ఎప్పుడూ వాళ్ళ కోపం ఉంది, ఆ కోపంతో కనపడితే కారుతో తొక్కిచ్చారు. ఇది కేసు, కారుతో తొక్కిచ్చేశారు. దుర్మార్గం కదా. దీన్ని ఎంత ట్విస్టింగ్ గా చెప్తారంటే తెలుగుదేశం మీడియా, అంటే వెరీ సారీ టు సే, నేను అంటే పేర్లు తీసుకోకూడదు కానీ
కందుల రమేష్ అని ఒక టీడీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అనలిస్ట్ ఉన్నాడు. పేరు తీసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ బికాస్ ఐ వాంట్ టు నేమ్. ఎందుకు అంటే వీళ్ళు ప్రాథమికంగా ప్రజలను తప్పుదోవ ఎలా పట్టిస్తారు అని చెప్పడానికి మాత్రమే లైవ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆయన విశ్లేషణ కొంచెం రియలిస్టిక్ గా ఉంటుంది, దగ్గరలో ఉంటుంది కాబట్టి నేను చూస్తుంటా అప్పుడప్పుడు. అనుకోకుండా ఇది దొరికింది నాకు. ఈ 106 గురించి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరేమన్నారు, మీరు యు ఆర్ నాట్ ఏ లా మ్యాన్ కాదు. నేను ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయింది? విడుదల రజనీకి, అంబటి రాంబాబు కి, సోర్స్ పర్సన్స్ కి, జగన్మోహన్ రెడ్డికి, డ్రైవర్ కి సింగయ్య అనే వ్యక్తి మీద పాత కక్షలు ఉన్నాయి. సింగయ్య అనే వ్యక్తిని కొట్టాలి, అయితే చంపాలనే ఉద్దేశం లేదు, ఓన్లీ కొట్టాలి అని. సింగయ్య అనే వ్యక్తిని ఎలా కొట్టాలి అని వాళ్ళు ఆలోపు సడన్ గా మీటింగ్ లోకి వెళ్ళగానే సింగయ్య కనిపించాడు వాళ్ళకి. సింగయ్య కనిపించగానే వీళ్ళు సింగయ్యని ఎలాగైనా కొట్టాలి అని చెప్పేసి కొట్టేసి కార్ కింద పడేసి తొక్కేసి వెళ్ళిపోయాడు. మర్డర్ చేయాలనే ఉద్దేశం. ఈ సెక్షన్ కి ఇప్పుడు పూర్తిగా పోలీసులు డిఫైన్ చేసిన డెఫినేషన్ ఇది. పాత కక్షలు పెట్టుకొని చేసి ఇంత దుర్మార్గంగా ఎలా సార్ పోలీసులు? ఎస్పీ గారు నేను సెక్షన్ చూడగానే ఐ వండర్డ్ రియల్లీ. అరే ఒక యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు జరిగింది, నేను కాదనటంలా, ఐ నాట్ డెనైయింగ్ ఇట్. ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్ జరిగింది. మీరు యాక్సిడెంట్ కేసు పెట్టండి, నో ప్రాబ్లం. యాక్సిడెంట్ కేసు పెట్టండి. యాక్సిడెంట్ కేసు పెట్టేసేసి మీరు డ్రైవర్ని అరెస్ట్ చేసుకోండి. మేము వి విల్ ఆల్సో సపోర్ట్. జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి అలాంటి జరగకుండా చూసుకోమని మీరు ఒక హెచ్చరిక జారీ చేయండి. ఎవరైతే పర్మిషన్ లేకుండా పెట్టారో వాళ్ళ మీద మీకు పర్మిషన్ లేకుండా పెట్టినందుకు ఏదో కేసులు ఉంటే ఆ కేసులు పెట్టుకోండి. లీగల్లీ పర్మిసిబుల్ అండి. ఎవరు కాదంటారు? నేను కాదంటారు, మీరు కాదంటారా? కానీ ఎస్పీ గారు చెప్తున్నారు శ్రవణ్ గారు, మేము లీగల్ ఎక్స్పర్ట్స్ సంబంధించిన ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ కేసు నమోదు చేసామని చెప్తున్నారు ఆయన. నేను అడుగుతున్నాను, ఎస్పీని అడుగుతున్నా, లేకపోతే ప్రభుత్వాన్ని అడుగుతున్నా. 106 సబ్ క్లాస్ 1 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. యాక్సిడెంట్ కేసులో 106 కింద లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే శిక్ష పడే కేసు ఎలా అట్రాక్ట్ అవుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వమని చెప్పండి నాకు, చాలా ఇంకేం అవసరం. నేను ఒక జడ్జిగా పనిచేసిన 10 ఏళ్ళు, హైకోర్టులో లాయర్ గా ఉన్నా, క్రిమినల్ కేసులో కొన్ని వేల క్రిమినల్ కేసులు జడ్జిమెంట్ ఇచ్చిన వ్యక్తిని. ఏదో నా పాండిత్యం అంతా నేను మీ ముందు పెట్టి, రాష్ట్ర ప్రజల ముందు పెట్టి, నేను ఏదో గొప్పవాడు అనిపించుకోవాలని ఉద్దేశం కాదు. యాజ్ అ ప్రుడెంట్ మ్యాన్ గా నేను అడుగుతున్నాను సార్, ఒక వ్యక్తి కార్ కింద పడి చనిపోయినాడు, అనుకోకుండా చనిపోయినాడు, వీ హ్యావ్ ఎ సింపతి టువర్డ్స్ హిమ్. ఆ అనుకోకుండా చనిపోయినటువంటి వ్యక్తికి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి సెక్షన్ ఏ విధంగా అట్రాక్ట్ అవుతుందని అడుగుతున్నా. ఇఫ్ సచ్ ఈజ్ ఏ కేస్ మరి కందుకూరులో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాల్సిందే, గుంటూరులో చంద్రబాబు నాయుడు మీద పెట్టాల్సిందే, మరి నారా లోకేష్ మీద నెల్లూరులో పెట్టాల్సిందే, మరి వీళ్ళందరి మీద, కార్యకర్తల మీద, వ్యక్తిగత కార్యదర్శుల మీద, పక్కన ఉన్న అసోసియేషన్ మీద, జనాలను గ్యాదర్ చేసిన వాళ్ళ మీద, అందరి మీద కేసులు పెట్టాలి కదా. మరి ఆ కేసులు కూడా రివ్యూ ఓపెన్ చేసి పెట్టమని చెప్పండి అంటున్నా సుమోటోగా. సో ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నారు, అతను కార్ కింద పడ్డాడు. కందుల రమేష్ ఫినిష్ చేసిన తర్వాత నేను ఈయన ఏం చెప్తున్నాడు తెలుసా? 106 ఏం చెప్తుందంటేనంట హిట్ అండ్ రన్ అంట. అంటే ఒక వ్యక్తి అంట అక్కడ ఏదైనా ఒక శవాన్ని యాక్సిడెంట్ జరిగినప్పుడు అతనికి ప్రాథమికంగా ఏదైనా చికిత్స అందించకపోయినా, అతను తీసుకెళ్లి హాస్పిటల్లో పడేయకపోయినా, హాస్పిటల్లో చూపించే రీజనబుల్ కేర్ తీసుకోకపోతే 106 సెక్షన్ వస్తుందంట. నాకు తెలియదు మరి 106 సెక్షన్ అది చెప్తుందేమో నాకు తెలియదు. సో ఇప్పుడు ఏంటి, దే ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ ద పీపుల్, దే ఆర్ ట్రైయింగ్ టు మ్యానిపులేట్ ది క్రైమ్. అంటే ప్రజలందరికీ కథ నిజమే కదా, తొక్కేసి వెళ్ళిపోయినారు ఎవరంతటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినాడు, తొక్కేసి అంబటి రాంబాబు వెళ్ళిపోయినాడు, తొక్కేసి విడుదల రజని వెళ్ళిపోయింది, తొక్కేసి పేరు నాని వెళ్ళిపోయినారు. కాబట్టి 106 పెట్టారు. తప్పే ఉందని ప్రజల్ని మ్యానిపులేట్ చేయడానికి ఈ లీగల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చారు. అసలు హిట్ అండ్ రన్ కేసులకి దేర్ ఇస్ నో హిట్ అండ్ రన్ కేసుకి ఈ 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ కి సంబంధమే లేదు. 106 సబ్ క్లాస్ 1 ఈజ్ షోయింగ్ మర్డర్ వితౌట్ ఇంటెన్షన్. ఎక్కడుందండి? అతను చంపాలనే ఉద్దేశం వాళ్ళకి ఎక్కడ ఉందండి? సో రేపొద్దున ఈ కేసు మొట్టమొదటి రోజు ఛార్జ్ షీట్ కి వెళ్ళగానే మేము కూడా చెప్తా, నిజంగా ఈ కేసులో కనుక ఈ హైకోర్టుకి వెళ్తే విత్ ఇన్ 5 minutes లో స్టే వస్తుంది. ఎందుకంటే నేను తీసుకున్నాను ఒక 5-6 కేసుల్లో స్టే. ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో, యాక్సిడెంట్ జరిగిన సంబంధాలు, యాక్సిడెంట్ అనేది వితౌట్ ఇంటెన్షన్ జరిగేది యాక్సిడెంట్. వాట్ డస్ ఇట్ మీన్ బై యాక్సిడెంట్ అండి? అనుకోకుండా నా ప్రమేయం లేకుండా, నాకు ఉద్దేశం లేకుండా జరిగేది యాక్సిడెంట్. దానికి కల్పబుల్ హోమిసైడ్ అనే ఒక మాట కలిపేసి దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఏంది? వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు. రేపొద్దున వీళ్ళని అరెస్ట్ చేయాలి అంటే బిలో 7 years అఫెన్స్ ఉండకూడదు, అబౌవ్ 7 years ఉండాలి. అబౌవ్ 7 years ఉండాలంటే 106 పెట్టి అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేస్తే వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు అందరికీ. దిస్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గవర్నమెంట్. ఆయనకి సింగయ్య మరణాన్ని ఒక పాములాగా వాడుతున్నారు.
జరిగిన ఇన్సిడెంట్ లో ఈ నాయకులకి సంబంధం లేని నాయకులను తీసుకొచ్చి పెట్టి ఉమ్. ఈ రోజున వాళ్ళ ప్రాథమిక హక్కులను హరించడం కాదా అది? నాకు ఒక పాయింట్ చెప్పండి సార్, మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ప్రభుత్వానికి సంబంధించిన పాత్ర ఏమైనా కనపడుతోందా? ప్రభుత్వానికి సంబంధించిన పాత్ర ఏం లేదా ఈ ప్రమాదం వెనుక, అతని మరణం వెనుక? ఏ విధంగా ప్రభుత్వానికి ఏ విధంగా ప్రభుత్వానికి అంటే, అంతమందితో ఆయన అక్కడికి వెళ్తున్నప్పుడు ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత, ఇంతకుముందు మీరు స్టార్టింగ్లో మాట్లాడినట్టుగా ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత, అనుమతి లేని కార్యక్రమానికి అంతమంది జనాలు వస్తుంటే వాళ్ళని ఆపాల్సిన బాధ్యత, అదంతా ఆల్రెడీ పోలీసు చెప్పారు. 14-15 చెక్ పోస్టులు పెట్టాము, అందరిని ఆపుతున్నాం, ఇదంతా చెప్పారు. చెప్పిన తర్వాత అందరిని ఆపినా వచ్చారు 2 లక్షల మంది. ఎంతమందిని ఆపుతా ఉంటే ప్రజాస్వామ్యంలో నువ్వు యువర్ ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్ ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్ మినిస్టర్ 4 సంవత్సరాల తర్వాత మీరు మారిపోతారండి. మొన్నటిదాకా 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఒక కానిస్టేబుల్ సెల్యూట్ చేస్తాడా ముఖ్యమంత్రికి? ఈ రోజు మా మాజీ ముఖ్యమంత్రికి నో. రేపొద్దున 29 తర్వాత మీకు కానిస్టేబుల్ కాదు కదా, హోమ్ గార్డ్ కూడా సెల్యూట్ చేయడం, మీకు గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్ గా డెమోక్రసీ ఈజ్ ద కింగ్, డెమోక్రసీ విల్ ప్రివైల్. అంతే కదా, ప్రజల ప్రాథమిక హక్కు ప్రివైల్ అవుతుంది. ప్రజాస్వామ్య హక్కుల్ని ఒక ప్రతిపక్ష నాయకుడు, లేకపోతే ఒక జడా శ్యామ్ కుమార్, లేకపోతే ఇంకొక సిపిఐ సిపిఎం నాయకులు ఒకళ్ళు కలవటానికి వెళ్తారు, 1,00,000 మంది జనం వస్తారు. హూ ఆర్ యూ టు ప్రివెంట్? మాకు వచ్చే వాళ్ళందరికీ కూడా నువ్వు శాంతి భద్రతలు కాపాడే బాధ్యత నీది, కానీ నీకు రావడానికి వీల్లేదు, 10 మంది రండి, 20 మంది రండి. హూ ఆర్ యూ బ్లడీ టు పుట్ ఎ కండిషన్? నువ్వు ప్రాథమిక హక్కుల్ని హరించే హక్కు నీకు లేదు, ప్రభుత్వానికి లేదు. ఒకవేళ అలాగా ప్రాథమిక హక్కుల్ని హరించేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ విధంగా నాకున్న బలాన్ని నేను చూపించుకోవడంలో ప్రజాస్వామ్యంలో తప్పులేదు. ఒక రోడ్ షో చేసుకుంటా, అది నా ఇష్టం. నేనేమన్నా ట్రాఫిక్ ని ఆపుతున్నానా? లేకపోతే నేనేమన్నా దాడి చేస్తున్నానా? లేకపోతే నేనేమన్నా ఇంకొక వర్గం మీదకి కత్తులు దూస్తున్నానా? నాకు ప్రజల అభిమానం ఉంది. నేను మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఎమ్మెల్యేనో సాధారణమైనటువంటి మాజీ ఎమ్మెల్యే కాదు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రి అండి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక కుటుంబాన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు 1,00,000 మంది జనం వస్తారు. మీరు పోలీసులను పెట్టండి, దానికి పహారా కాయండి, దానికి సెక్యూరిటీ కల్పించండి. అంతేగాని మీరు వెళ్ళటానికి వీల్లేదు, మేము 7 చెక్ పోస్టులు పెడతాం, 700 చెక్ పోస్టులు పెడతాం, కాబట్టి మీరు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి మళ్ళీ తీరా వచ్చేసరికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పార్టీయే సంబంధం దానికి. మరి 7 చెక్ పోస్టులు పెట్టినప్పుడు ఎందుకు చనిపోయినాడు అతను? ఇన్ని వేల మంది 15,000 మంది పోలీసులు, 10,000 మంది పోలీసులను పెట్టినప్పుడు ఎందుకు చనిపోయినాడు అతను? అలా చనిపోయిన దానికి కారణం పోలీసులే అని నేనంట. అక్కడ ప్రాపర్ వేలో, ప్రాపర్ సిస్టమ్ లో అతనికి ప్రతిపక్ష నాయకుడికి కల్పించాల్సిన బాధ్యత మీదంటాను. ప్రతిపక్ష నాయకుడు కాదండి, ఓకే ఎమ్మెల్యేనే అనుకుందాం, ఎమ్మెల్యేకి అయితే కల్పించరా? మాజీ ముఖ్యమంత్రికి ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా, మాజీ ముఖ్యమంత్రికి ఒక సెక్యూరిటీ ఉంటుంది, 58 మంది పోలీసులతో సెక్యూరిటీ ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి గారికి ఏదైనా జరిగితే ఆ సెక్యూరిటీ గురించి ఆలోచన వస్తుంది. జడా శ్రావణ్ కుమార్ అండి, నేను ఒకరిని కలవటానికి వెళ్తున్నా, నేను ఒక పార్టీ అధ్యక్షుని, నాకు 500 మంది నన్ను చూడటానికి వస్తున్నారు, నువ్వెవడు ఆపటానికి అంటున్నాను. నన్ను 500 మంది చూడటానికి వస్తారు, జగన్మోహన్ రెడ్డిని 50 లక్షల మంది చూడటానికి వస్తారు, సిపిఐ రామకృష్ణ గాని 5,000 మంది చూడటానికి వస్తారు. నువ్వెవడు ఆపడానికి? వాట్ రైట్ యు హ్యావ్? డెమోక్రసీలో మీరు అవన్నీ చేయకుండానే వచ్చారా? కాదు కదా. రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రొసెషన్స్ చేసుకుంటాయి, మీటింగులు చేసుకుంటాయి, 1,00,000 మంది జనం వస్తారు. వచ్చిన జనాన్ని ప్రివెంట్ చేసి లా అండ్ ఆర్డర్ చేయడం వరకే మీ బాధ్యత తప్ప మీరు ఆపడానికి ప్రయత్నం చేశారు, వీళ్ళు బలం చూపించడానికి ప్రయత్నం చేశారు. ఆపడానికి మీరు ప్రయత్నం చేస్తే, బలం చూపించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తే అల్టిమేట్ గా ఎవరు గెలిచారు? డెమోక్రసీ విల్. అంతే కదా. ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో దీంట్లో ప్రభుత్వం ఫెయిల్యూరు, ఎస్పీ ఫెయిల్యూరు నెంబర్ 1. నెంబర్ 2, మ్యానిపులేటెడ్ గా ఈ కేసుని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ తలకు చుట్టడానికి వీళ్ళు ఈ వీడియోని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఈ రోజు కేసులు కట్టి వీళ్ళు అరెస్ట్ చేయాలనేటువంటి రెండో ప్రయత్నం. ఇది నేనేమంటాను అంటే, అసలు ఒక మీటింగ్ పెట్టుకోవటానికి ఒక చోటకి వెళుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఆపి అక్కడ జరిగిన ప్రమాదాన్ని రాజకీయంగా మరల్చి తద్వారా దీన్ని ఒక కేసు పెట్టి అసలు ప్రభుత్వం రాజకీయం చేస్తుంది ఆయన సింగయ్య మరణంతో అంటారు. ప్రభుత్వమే రాజకీయం చేస్తుందంటారు. అబ్సల్యూట్లీ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. లేకపోతే 1,00,000 మంది సభలో ఒక చిన్న ప్లే కార్డ్ రప్ప అని ప్లే కార్డ్ ఎవరన్నా ప్రదర్శిస్తే ఆ రప్ప ప్లే కార్డ్ ని సేవ్ చేసుకొని మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరికి చూపించి గగ్గోలు పెట్టేస్తున్నారు. చూసారా, రప్ప ప్లే కార్డ్ పట్టుకున్నాడు, చూసారా మరి తమ కత్తెర పట్టుకుని వచ్చినప్పుడు ఏం చేశారండి ప్రెస్ మీట్ కి? మరి కత్తెర పట్టుకొని ప్రెస్ మీట్ కి కోసేస్తా నరికేస్తానని వచ్చారు కదా, మరి దాన్ని ఏమంటారు? ఇతను ప్లే కార్డు పట్టుకున్నందుకే మీరు వీడియో, హోమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి వీడియో సేవ్ చేసుకొని దాన్ని ప్రెస్ ముందుకు చూపిస్తూ చూసారా
చూసారా ఈ విధంగా ప్రజాస్వామ్య హక్కులను భరిస్తారా అని చెప్పి మీరు అంటే, మరి మీరు కత్తెరలు సోలాలు దబ్బిరాలు పట్టుకొని వచ్చారుగా ప్రెస్ మీట్లకి. కట్ చేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం అన్నారుగా. మీ నాయకుడు రెడ్ బుక్ చూపించేసి మొత్తం రెడ్ బుక్ ని లేపించేస్తాను, కట్రాయలు ఉపయోగిస్తామని అన్నారుగా మీ నాయకుడు. మరి ఆ నాయకుడు చెప్పిన దానికి, మరి బుజ్జయ్య చౌదరి మాట్లాడిన దానికి, ఆ రోజున ఇప్పుడున్న స్పీకర్ లవకారాలతో మాట్లాడిన దానికి, మరి వీటన్నిటికి సమాధానం చెప్పండి అంటున్నాను. కాదు కదా, ఒక ఇన్సిడెంట్ కి ఇంకో ఇన్సిడెంట్ ఆన్సర్ కాదు కదా శ్రవణ్ గారు. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్ కి జనాలు వచ్చి తొక్కిస్టాట్లో చనిపోవడం చూసాం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మీటింగ్లో అలా జరగడం చూసాం, సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంగా థియేటర్ల దగ్గర చాలా మంది చనిపోవడం చూస్తున్నాం. మొన్న రామ్ చరణ్ మీటింగ్ ఏదో జరిగింది, అక్కడ రామ్ చరణ్కి సంబంధించిన సినిమా మీటింగ్, అక్కడ ఏదో కొంతమంది చనిపోవడం చూసాం. సో ఆ ఇన్సిడెంట్స్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇన్సిడెంట్స్కి ఏంటి తేడా రెండింటికి క్రైమ్లో? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించి పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని ఒక ఎజెండా కూడా తెలుగుదేశం పార్టీ మీడియా రన్ చేస్తుంది నాలుగు రోజులు. అదే నేను అంటుంది. అప్పుడు ఒక ప్రొసెషన్ వితౌట్ మీ దగ్గర ఏదో మొబైల్ వస్తుందా సార్? మీ దగ్గర మొబైల్ వస్తుంది సార్, అది బాగా డిస్టర్బెన్స్ ఉంది. మీ దగ్గర వైబ్రేషన్లో ఉందా? వైబ్రేషన్లో ఉన్నట్టుంది మొబైల్. యా, ఓకే సార్. ఇప్పుడు అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రొసెషన్ గవర్నమెంట్ వితౌట్ పర్మిషన్ ఒక ప్రొసెషన్ చేశారు. ఆ సందర్భంలో అక్కడ ఒక చిన్న ఇది జరిగింది. అల్లు అర్జున్ మీద ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కేసే పెట్టారు, కానీ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కేసు పెట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఏం చేయలేదే. మీరు సరే ఓకే, మీరు ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళ మీద మీరు కేసు కట్ట ఈవెన్ ఇఫ్ సో ఆ హైకోర్టు ప్రశ్నించింది, ఎవరు ఎందుకు ఇచ్చింది ఆయనకి బెయిల్ అర్జెంట్ గా, ఆయనకి బెయిల్ ఎందుకు ఇచ్చింది, ఓవర్ నైట్ బెయిల్ ఎందుకు ఇచ్చింది? బికాస్ సర్టన్ థింగ్స్ విల్ నాట్ ఫిక్స్ ఇన్ ది లీగల్ ఫ్రేమ్వర్క్ సార్. ఇప్పుడు 60 మంది స్కూల్ పిల్లల్ని అజాగ్రత్త కారణంగా డ్రైవరు లోయలో పడి చనిపోయినారు అందరు పిల్లలు. మనకి సింపతి ఉంది, బట్ చట్టం చాలా కఠినమైనది అంటున్నాను నేను. అంతకని ఆయన 20 సంవత్సరాలు జైలు శిక్ష వేద్దామా? 200 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు శిక్ష మరణ శిక్ష వేద్దామా? కాదు కదా. చట్టం ఏం చెప్పింది? ఒకళ్ళని చంపినా, 200 మందిని చంపినా, 1000 మందిని చంపినా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కి ఎవరైతే డ్రైవ్ చేశారో వాళ్ళు బాధ్యత వహిస్తారు. కానీ పక్కన ఉన్న కండక్టరు, బస్సులో టికెట్ కొడుతున్న కండక్టరు, బస్సులో ప్యాసింజర్లు, ప్రయాణం చేస్తున్న ప్యాసింజర్లు, ఈ బస్సు ప్యాసింజర్లను సెండ్ ఆఫ్ ఇచ్చేయడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు, పేరెంట్స్, స్నేహితులు, ఎక్కడెక్కడ ఏమన్నా మధ్యలో బస్సు ఆగితే ఎక్కడో ఏదో కొనుక్కొని తింటే దానికి సంబంధించిన వీళ్ళందరినీ అరెస్ట్ చేయరు కదా సార్, యాక్సిడెంట్ జరిగిందని. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో జరిగిన సందర్భంలో అక్కడ అల్లు అర్జున్ మీద కేసు కట్టారంటే అది కూడా పొలిటికల్ ఎజెండానే. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించినంత వరకు పర్సనల్ గా ఆయనకు ఉన్న ఎజెండా, ఈయన ముఖ్యమంత్రి ఏదో అన్నాడు అని చెప్పేసి అదేదో XYZ అని డిఫరెంట్ టాక్స్ వచ్చినాయి, అది కూడా పొలిటికల్ ఎజెండానే. సో అల్టిమేట్ గా ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ప్రభుత్వం తమ పొలిటికల్ ఎజెండాగా మార్చుకొని ఈ సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి మరణాన్ని తమకు తాముగా చాలా గొప్పగా ప్రాథమిక హక్కుల్ని పరిరక్షిస్తున్న వ్యక్తులుగా వీళ్ళు ఎదుటి వ్యక్తులు ప్రాణాలను హరించేటువంటి వ్యక్తిగా చేస్తున్న సందర్భం అని అయితే నేను భావిస్తాను. సో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించిన పాసిబిలిటీ ఉందా? ఆయన డ్రైవర్ని అయితే అరెస్ట్ చేశారంటున్నారు సార్. అబ్సల్యూట్లీ నాకు తెలిసినంత వరకు అరెస్ట్ చేయటానికి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? హౌ కెన్ ఐ ప్రివెంట్? మీరు ఏం ప్రశ్న అడుగుతారో నేను ఎలా ప్రివెంట్ చేయగలను? మీరు నన్ను ప్రశ్న అడగాలనుకుంటే అడగొచ్చు, అడగకూడదు అనుకుంటే అడగకూడదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు? ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడే ప్రాథమికమైనటువంటి ప్రైమా ఫేసి ఒపీనియన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే SHO ఉంటుంది. ఆ మహానుభావుడు 106 సబ్ క్లాస్ 1 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఎలా వస్తుందో జస్టిఫై చేయాలి రేపొద్దున. ఒకవేళ వీళ్ళు అరెస్ట్ చేసే సాహసం చేస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే లీగల్ గా ఇది కేవలం పొలిటిసైజ్ చేసేయడానికి ఉపయోగపడే కేసు తప్ప లీగల్ ఫ్రేమ్వర్క్ లో నిలబడే కేసు కాదు. ఇప్పుడు నేను మొత్తం చెప్పిన తర్వాత మీకే అనిపిస్తుంది, అవును అది ఫులిష్ గా అనిపిస్తుంది అంటే ఆ కేసు ఎలా పెట్టారో అని. ఇప్పుడు ఈ కేసు రేపు జడ్జి దగ్గరికి తీసుకెళ్ళామనుకో, జడ్జి ఫస్ట్ ప్రశ్న అడిగేది అదే, హౌ కమ్ ది జగన్మోహన్ రెడ్డి ఆర్ పేర్ని నాని ఆర్ విడదల రజని విల్ రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్సిడెంట్? హూ డ్రోవ్ ది వెహికల్ అట్ ద టైమ్ ఆఫ్ యాక్సిడెంట్? డ్రైవర్. దెన్ డ్రైవర్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్. సో ప్రభుత్వం, పోలీసులు మొట్టికాయలకు రెడీగా ఉండాలి కోర్టుకు వెళ్తే కనుక, హైకోర్టు దాకా వెళ్తే. హైకోర్టు దాకా ఎందుకు వెళ్తారు? నాకు తెలిసి మెజిస్ట్రేటే రిమాండ్ తీసుకునే అవకాశం ఉండదు.
అబ్సల్యూట్లీ. మెజిస్ట్రేటే రిమాండ్ తీసుకోరు 100%. నాకు తెలిసి వీళ్ళు రిమాండ్ పెడతారని కూడా నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఇప్పుడు ఈవెన్ డ్రైవర్ మీద కూడా నేను చెప్తున్నాను. డ్రైవర్ మీద కూడా 105 వస్తుంది, ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వస్తుంది, 106 రాదు డ్రైవర్ మీద కూడా. ఎందుకు డ్రైవర్కి అసలు సింగయ్య ఎవరో తెలియదు కదా, ఎవరికి తెలియదు. అతను చంపాలనే ఉద్దేశం తనకెందుకు ఉంటుంది? కేసులో ఉన్న వాళ్ళకి ఎవరికి ఆయన ఎవరో తెలియదు, ఎవరికి తెలియదు. ఈవెన్ డ్రైవర్ కూడా రెస్పాన్స్ హీఈస్ ఓన్లీ పనిషబుల్ చార్జబుల్ అండర్ సెక్షన్ 105 సబ్ క్లాస్ 1 ఆఫ్ బిఎన్ఎస్ మాత్రమే. మిగతా ఏ సెక్షన్స్ ఈవెన్ 49 ఎందుకు వర్తిస్తుందండి? 5-6 కలిసి చేశారు యాక్సిడెంట్. 49 కూడా పెట్టారు. నాకు చెప్పండి సార్, 5-6 కలిసి యాక్సిడెంట్ చేశారా? బ్యాంక్ రాబరీ అంటారా? 10 మంది కలిసి చేస్తారు. పోనీ ఎవరన్నా ఒకళ్ళని బలాత్కారం చేశారా? 5-6 కలిసి చేస్తారు. ఒక మర్డర్ చేశారా? 5-6 కలిసి యాక్సిడెంట్ చేస్తారా సార్? అంటే చెప్పండి. 5-6 కలిసి యాక్సిడెంట్ చేస్తారా? 5-6 కలిసి ఒక వ్యక్తి మర్డర్ చేయొచ్చు. పోనీ ఒక పాట చెప్పండి. సింగయ్య అనేటువంటి వ్యక్తికి వీళ్ళకి ప్రీవియస్ ఎనిమిటీ ఉంది. వీళ్ళందరూ కూడా ఈ ఈ ఈ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డితో కాన్స్పిరసీ అయ్యి అతను చంపాలనే ఉద్దేశంతో ఆయన కారు కింద వేసి చంపారని రాయండి ఎఫ్ఐఆర్. దట్ ఈస్ ది మ్యాటర్. మీ కేసుకు సస్టైనబిలిటీ ఉంటుంది. అది వదిలేసేసి డ్రైవర్ అంటే అనుకోకుండా అది మా ర్యాష్ నెగ్లిజెన్స్ తోటి అంటే డ్రైవర్ యాక్సిడెంట్ చూసుకోకుండా డ్రైవర్ కూడా కొన్ని వందల మంది తమ కారు కింద తమ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు వస్తున్నాడు అనే కారు మీద కొన్ని వందల మంది కారు ఎక్కి ఆయనకి విష్ చేయాలని పూలదండలు వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కారు దగ్గర ఏ కారు కింద ఏ టైర్ కింద ఎవరు పడతారో నోబడి నోస్ సార్, నోబడి యాంటిసిపేట్. అవుట్ ఆఫ్ కంట్రోల్. పైగా మీరు ఆ వీడియో చూస్తే అందుకని జగన్మోహన్ రెడ్డి అందుకని ఇట్ ఇస్ నోబడీ విల్ కంట్రోల్, ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్, టోటల్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అందుకని పోలీసులు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తో లేకపోతే ఎవరైనా సరే ఒక వివిఐపి వెళ్తున్నప్పుడు ఆ బండి చక్రాల కింద పడకుండా ఆ బండి చక్రాల చుట్టూ వలయంగా ఏర్పడి వచ్చే వాళ్ళని 1 by 1 వాళ్ళని రోపు పెట్టి 1 by 1 ఏర్పాటు చేసి సెక్యూరిటీ కల్పించాలి. ఒకవేళ సెక్యూరిటీ కల్పించలేని పరిస్థితుల్లో అసలు మీటింగ్ కి ఎవరిని అనుమతించకూడదు. ఒకవేళ మీటింగ్ పర్మిషన్ ఇస్తే మీరు సెక్యూరిటీ కల్పించాలి. ఒకవేళ వాళ్ళు హైకోర్టుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ఈ కండిషన్స్ అన్ని పెడుతుంది. మీరేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి పర్మిషన్ లేదు అంటారు. పర్మిషన్ లేకుండా చేస్తుంటేనేమో ఆయన ఆపలేదు. ఆపకపోగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ప్రభుత్వం దాన్ని రాజకీయంగా వాడుకుంటుంది. దీన్ని ఏమంటారు? పాలిటిక్స్ చేయటం అనరా? అంతే కదా. మీరు ఆపుండాల్సింది. ప్రభుత్వం ఆపుంటే సింగయ్య చనిపోయేవాడు కాదేమో. సింగయ్య అక్కడ దాకా రాకుండా 100% చనిపోయేవాడు. ఒకవేళ ఆపకపోయినా ఆ కార్లు టైర్ల దగ్గర ఎవరెవరు ఉంటున్నారు ఆ కార్ల చుట్టూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ సరే అనుకుందాం సార్, నేనే మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ ముఖ్యమంత్రి తీసి పక్కన పడండి. ఆయన ఒక పౌరుడు కదా, బికాస్ హీఈస్ లివింగ్ హియర్. అవును. జగన్మోహన్ రెడ్డి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు బ్రేక్ఫాస్ట్ లో వాడే ఉప్మాకు కూడా ట్యాక్స్ కడుతున్నాడుగా. కాఫీ తాగుతుంటే కాఫీకి ట్యాక్స్ కడుతున్నాడుగా. ట్యాక్స్ రేపొద్దున నిన్న ఒక కారు కొంటే ఆ కారు జిఎస్టీ ఆంధ్రప్రదేశ్ కి జిఎస్టీ వస్తుందిగా. మీరు నిన్న 400 కోట్ల రూపాయలు అని చెప్పేసి యోగా చేసి కార్యక్రమం చేసిన ఆ 400 కోట్ల యోగాలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు నా డబ్బులు కూడా ఉన్నాయిగా. ట్యాక్స్ కట్టిన డబ్బులు ఉన్నాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంలో ఆ ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా అభిమాన రూపంలో వచ్చి గట్టిగా ఒక కత్తితో పొడిస్తే ఏమైపోయేది? ఆ విధమైనటువంటి జరగకుండా ప్రివెంట్ చేయాల్సింది ప్రభుత్వమే కదా. ఆ మాట ఆందోళన వైసీపీలో వ్యక్తమవుతోంది. ఏదో కుట్ర చేస్తున్నారా అనే భయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళన కూడా రప్పరప్ప బోర్డు పట్టుకున్న అబ్బాయి వైసీపీ అబ్బాయి. అలాగే రేపొద్దున ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక టీడీపీ కార్యకర్త లేకపోతే జనసేన కార్యకర్త అక్కడికి వచ్చి ఏదైనా ఇన్సిడెంట్ చేస్తే రేపొద్దున ఒక ప్రతిపక్ష నాయకుడు మీద ప్రాణానికి హాని జరిగితే దానికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వమే కదా అంటున్నా. రేపు నాకైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ ప్రాణానికి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది. ఈవెన్ నేను అక్యూజ్ అయినప్పటికీ ఆ ప్రభుత్వం ఆ బాధ్యత, పోలీసులు ఆ బాధ్యత విస్మరించి కేవలం వీళ్ళు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ప్రొసెషన్ చేశారు, మీటింగ్ చేశారు, మాకేం సంబంధం లేదని కూర్చుంటే అల్టిమేట్ గా హూ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీ టుమారో? సింగయ్య చనిపోవటానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులే. దిస్ ఇస్ మై ఫైనల్ స్టేట్మెంట్. బికాస్ దే ఫెయిల్ టు ప్రివెంట్. రేపొద్దున ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. మీరు కూడదు అంటారా? ప్రభుత్వం మీటింగ్ పెట్టుకొని మాకు మీటింగ్ పర్మిషన్ రానిపోద్దు, మీటింగ్ రానిపోద్దు, ఎవరిని రానిపోద్దు. లేదా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోమనండి. ఒకవేళ మీటింగ్ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీదే.
అవును అవును సార్. చివరిగా ఆయనకి సార్ చివరిగా ఇంతకుముందు మీరు ఆ డ్రైవర్ కూడా తెలిసి ఉండేది అనే దానికి సంబంధించి ఒక చిన్న 2 పాయింట్స్. డ్రైవరు ఆ సింగయ్య పైకి వెహికల్ ఎక్కి టైర్ ఎక్కేదాకా వెళ్ళడానికి ముందు ఒక కార్యకర్త ఎవరో బానెట్ పైకి ఎక్కి పట్టుకొని ఊపుతున్నాడు. సో డ్రైవర్కి ముందే ఉందో కనపడే పరిస్థితి కూడా కనపడట్లే. సేమ్ టైం అక్కడ ముందు ఎవరో వార్న్ చేసిన తర్వాత ఆయన వెహికల్ వెనక్కి తీసుకున్నారు, ఆయన పక్క తీశారు. పక్క తీసిన తర్వాత ఆయన చాలాసేపు బ్రతికే ఉన్నారు. ఆ తర్వాత హాస్పిటల్ తీసిపోయారు. హాస్పిటల్ పోయిన తర్వాత చనిపోయినట్టున్నారు ఆయన. సో అప్పుడు ఇంటెన్షన్ ఎలా ఉంది డ్రైవర్కి కూడా, ఆ డ్రైవర్కి కూడా ఇంటెన్షన్ ఉంది అని చెప్పడానికి సంబంధించిన అవకాశం కూడా ఉండదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంకోటి ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉండి దీన్ని ప్రభుత్వం పెట్టిన కేసు తప్పుడు కేసు అంటున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లోని మరో రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి అలా ఎలా చేస్తావు అంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళపైన ఉక్కుపాదంతో అణచివేస్తాం, శాంతి భద్రతకు విఘాతం కల్పించారు, మనుషుల ప్రాణాలు తీశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు స్టేట్మెంట్స్ పైన ఏమైనా కమెంట్ చేస్తారా సార్? ఇప్పుడు ఒకటి బేసిక్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ తెలియని వ్యక్తి షర్మిల, నో డౌట్ అబౌట్. ఎందుకంటే సార్ ఐఎమ్ గెట్టింగ్ వాయిస్ సమ్వేర్ ఎల్స్. మీ దాంట్లో నుంచేనా? లేదు సార్, చూడమ్మా ప్లీజ్. వాయిస్ ఏమైనా కనెక్ట్ అయిందా సార్? వన్ సెకండ్ సార్. యా సారీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెమోక్రసీ ఎలా ఉంటుందంటే నరసింహరావు గారు, 151 సీట్లతోటి పర్లేదు, ఒక 10 నిమిషాలు ఓకేనా? డెమోక్రసీలో 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి గారికి ఉన్నప్పుడు నేను కానీ లేకపోతే చాలా మంది ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అఫ్ కోర్స్ మీరు కూడా మాట్లాడారు. ఏబిఎన్, TV5, మహా టీవీ కూడా చాలా చాలా ఫెరోషియస్ గా ఎవ్రీడే డిబేట్లు పెట్టి కొన్ని వేల డిబేట్లు పెట్టి, మేము కొన్ని వందల పబ్లిక్ మీటింగ్స్ పెట్టి, రౌండ్ టేబుల్స్ పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అందరూ ఏమన్నారు అంటే జడా శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశానికి ఫేవర్ గా మాట్లాడుతున్నారు. తెలుగుదేశానికి ఫేవర్ గా మాట్లాడలా. డెమోక్రసీలో ఎవరు కూడా, డెమోక్రసీ అంటే మీడియా కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక్కసారి ప్రభుత్వం దిగిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏ పొలిటికల్ పార్టీ అయినా, అది షర్మిల కావచ్చు, నేను కావచ్చు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ అధికారంలో ఉన్నారు. అధికారంలో లేని పార్టీలు ఏంటి? సిపిఐ, సిపిఎం, జయభీమరా భారత్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇంకో పార్టీ, ఇవన్నీ కూడా అధికారంలో లేని పార్టీ. డెమోక్రసీ అంటే నాకు తెలిసినటువంటి డెఫినేషన్, మేబీ షర్మిల గారికి మరి ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురుగా, ఒక పార్టీ 2 పార్టీల అధ్యక్షురాలుగా మరి ఆవిడకి ఎంత తెలుసో నాకు తెలియదు. కానీ డెమోక్రసీలో ఈ ప్రతిపక్షాలన్నీ కలిసి పాలకపక్షం మీద పోరాటం చేయాలి. ఈ పాలకపక్షం మీద పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో పాలకపక్షం 3 పార్టీల మీద మిగతా రాజకీయ పార్టీలు పోరాటం చేయాలి. అంటే అందులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ చాలా పెద్ద వాయిస్, 40% ఓటింగ్, ఒక రాష్ట్రాన్ని అధికారం. అందుకోసమని చిన్న చితక తోక పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఏం చేయాలి అంటే వైఎస్ఆర్సీపీని కూడా కలుపుకొని, ఈ పార్టీని కలుపుకొని ప్రజల తరపున వాయిస్ వినిపించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. అది ప్రజలకు మేలు చేస్తుంది. బికాస్ కానీ దురదృష్టం ఏంటంటే నాకు ఒక యాడ్ బాగా గుర్తొస్తుంది ఇప్పటికి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఏబిఎన్ ఛానల్ని, TV5 ఛానల్ని, మహా టీవీని, నలుగురిని చూస్తే, షర్మిల కాంగ్రెస్ పార్టీని, ఏబిఎన్ని, TV5ని, మహా టీవీని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది అంటే, చిన్నప్పుడు చాలా ఫేమస్ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందంటే ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, ఒక అతను రేడియో పెట్టుకొని షాపులు పొద్దున్నే అన్ని క్లోజ్ చేసి ఉంటాయి, షాపులన్నీ క్లోజ్ చేసి ఉంటే ఇలా రేడియో పెట్టుకొని ఇలా నడుచుకుంటా పాటలు వింటా వెళ్తా ఉంటాడు. ఒక షాప్ వస్తుంది, ఏది ప్రచారీ షాప్ వస్తుంది, ఇంకో షాప్ వస్తుంది, అలా నడుచుకుంటూ వెళ్తే వాడి నీడ పడతా ఉంటుంది షాపుల మీద నీడ పడతా ఉంటే నీడను చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి నీడ స్టక్ ఆఫ్ అయిపోతుంది, షాడో. వాడు ముందుకు వెళ్ళిపోతాడు కానీ వాడు షాడో అక్కడే ఉండిపోతుంది, రాదు. ఏంది నేను ముందుకు వెళ్తున్నాను కానీ నా నీడ రావట్లేదు, వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఫెవికాల్ అని రాసి ఉంటుంది. అంటే ఎంత ఫేమస్ అంటే ఆ యాడ్, అంటే మీకు తెలియకుండా మీ నీడను కూడా అతికిస్తుంది ఫెవికాల్ అనేటువంటి యాడ్ అనమాట. అంత సింబాలిక్ గా చెప్పినటువంటి యాడ్ ఇప్పటికి కూడా అదే నాకు చాలా బాగా వస్తుంది. మన షర్మిల గారు ఏబిఎన్, TV5, మహా టీవీ అక్కడే ఆగిపోయినారు 2024లో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. కాదు,
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం దగ్గర ఆగిపోయినారు. అక్కడే అయిపోయారు. ఓకే, మన పని ఇదే. మా ఫెవికాల్ అక్కడ ఆగిపోయింది, ఫెవికాల్ డబ్బా. ఇంకా ఆ నేడు అక్కడి నుంచి రావట్లే ముందుకి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిపోయినాడు. ఆయన 2024లో జూన్ 11వ తారీఖున ఓడిపోయాడు. జూన్ 11వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యాడు, మంత్రి నారా లోకేష్ అయ్యాడు. ఈయనకి 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కోల్పోయినాడు అని మర్చిపోయినారు. షర్మిల మర్చిపోయినారు, మిగతా మీడియా కూడా మర్చిపోయి 2011 జూన్ 4వ తారీఖు ముందే ఆగిపోయినారు. ఇంకా అక్కడ ఈ 5 సంవత్సరాలు బయటికి రారు, అట్లే ఉంటారు. ఆ నేడు అక్కడే ఉంటుంది, ఆ నేడు అక్కడే అంతరించిపోతుంది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే అంశాలు. నేను ఎందుకు డెఫినేషన్ చెప్పానో తెలుసా? ఎప్పటికైనా సిగ్గు వస్తుందేమోనని ఆమెకు చెప్పాను. షర్మిల ఫైట్ చేయాల్సింది ప్రతిపక్షం మీద కాదు సార్, పోరాటం చేయాల్సింది ప్రభుత్వం, మాట్లాడాల్సి. అంతేగాని సింగేజ్ ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదని మాట్లాడాలి కదా మీరు. ఇప్పుడు రేపొద్దున మీరు మీటింగ్ పెట్టుకుంటారు, మీ మీటింగ్ పర్మిషన్ ఇవ్వదు, మీ మీటింగ్ పర్మిషన్ ఇవ్వదు, మీరు ఎవరిని విమర్శించాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి, రేపొద్దున మీకే కనుక క్రౌడ్ గ్యాదర్ అయింది అనుకోండి, మీకు మీటింగ్ పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడేమంటారు మీరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు, మీరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కార్ కింద పడి ఎవరైనా చనిపోతే మాత్రం మాట్లాడుతున్నారు. సో మీకు మీటింగ్ పర్మిషన్ లేదు. ప్రజాస్వామ్య హక్కు, ఒక రాజకీయ పార్టీ హక్కు, ఒక రాజకీయ పార్టీగా ఒకడికి ఉన్నటువంటి, ఒక రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి హక్కును మీరు ఎలా తీసేస్తారని మాట్లాడరే మీరు. మీకేమన్నా ఆస్తుల పంచాయతీలు ఉంటే, మీ అన్నతో మీకు ఏమన్నా పర్సనల్ ఎన్విటీస్ ఉంటే రాజకీయాల్లో మిక్స్ అయ్యి వెళ్ళిపోండి, మీ ఇంటి దగ్గర కూర్చొని రాజకీయాలు తీసుకోండి. అంతేగాని రాజకీయాల్లోకి వచ్చి మీరు రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని ఇంత పొల్యూట్ చేస్తుంటే అది మీ రాజకీయ భవిష్యత్తుకి నష్టం. ఎందుకంటే మీ మీద ఎవరికి నమ్మకం రాదు. ప్రశ్నించలేని రాజకీయ పార్టీ, ప్రశ్నించలేని 125 సంవత్సరాల చరిత్ర రాజకీయ పార్టీ ఎందుకు సంకనాకన? మీకు ఈ రాష్ట్రంలో ఒక స్టేకే లేదు. మీకు ఈ రాష్ట్రంలో ఒక మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే, మీరు ఆల్రెడీ 2024 క్రాస్ అయ్యి 2025కి వచ్చారు. మీరు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు మీద, లేదా చంద్రబాబు నాయుడు పార్టీలో చేరిపోండి హ్యాపీగా. నిజానికి వ్యతిరేకంగా లీడ్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏని వ్యతిరేకించే పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇంకొక మాట ఎవరిని అడిగారు? కాంగ్రెస్ పార్టీ ఇంకెవరిని అడిగారు? పవన్ కళ్యాణ్ గారు. ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? ఆయన కూడా అంతే, ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని మేము వదిలిపెట్టబోం, సంఘ విద్రోహ శక్తులను వేసుకుని ర్యాలీగా నిర్వహించే మనిషి చావు కారణమయ్యారు. నిజమే కదా. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, మీకు వీలైతే వీడియో చూపించండి. ఇప్పటంలోనూ ఎక్కడో ఇక్కడ ఒక ఇల్లు కూల్చుతున్నప్పుడు కారు వేసుకొని, కారు ఇలా కారు మీద టాప్ ప్లస్ జీప్ లో కొన్ని వందల వెహికల్స్ ని ఇటుపక్క బౌన్సర్స్ ని పెట్టుకుని టాప్ ప్లస్ జీప్ లో వెళ్ళినారు కదా. మరి అప్పుడు ఏ సంఖ్యలతో అనిచేయాలి సార్ మిమ్మల్ని? వితౌట్ పర్మిషన్ ఏ సంఖ్యలతో అనిచేయాలి మిమ్మల్ని మీరు చెప్పండి. టాప్ ప్లస్ జీప్ లో మీరు ఆయన కూర్చున్న సీన్ చూసారా? కుటుంబ శంకర్ లో కూర్చున్నాడు ఆయన. కుటుంబ శంకర్ లో కూర్చున్నట్టు ఒక టీ షర్ట్ వేసుకుని, జీన్ ప్యాంట్ వేసుకుని, టాప్ లెస్ జిప్ లో పైన కూర్చొని వెనకాల 100 మందిని వేసుకొని 100 కార్లతో ప్రొసెషన్ చేశారు. పర్మిషన్ ఉందా? లేదు. మరి అప్పుడు ఏ సంఖ్యలతో చేయాలి మిమ్మల్ని? నేను చెప్తున్నా, నేనే గనక ఆ రోజు కనుక ముఖ్యమంత్రి అయినట్టయితే నాకు ఆ స్థాయి ఏ రోజుకి వస్తుందో నాకు తెలియదు. ఇలాంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏమో ఉక్కు సంఖ్యలతో చేయాలా? మరి మీరు చేసింది ఏంటి? సార్? ఎవరికో వాళ్ళకి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామికవాది, అరాచకవాది అనేటువంటి మాటలకి మేము సపోర్ట్ చేసాం ఒకనాడు. ఎందుకంటే డెమోక్రసీలో ఇలా ఉండకూడదు అనేది. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి అంటే హీఈస్ ఫార్ బెటర్ కంపేర్ టు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది. కంపేర్ చేసినప్పుడు ఇన్సిడెంట్స్ అన్ని చూసినప్పుడు అండ్ వి కంపేర్ 2 థింగ్స్ అంటే నిజంగా ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే ఈ కంపారిజన్ ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. నువ్వు ఒక 10 మంది ఇళ్ళు కూల్ చేశారు అని చెప్పేసి నాన్న రచ్చ చేసి వెళ్ళిపోయి గొడవ చేసేసి టాప్ లెస్ జీప్ లో ఎవడైనా ఇట్ట కాలు మీద కాలు వేసుకొని కూర్చొని గుడుంబ శంకర్ లో హీరో వెళ్ళినట్టు వెళ్తాడండి? విలన్ వెళ్ళినట్టు వెళ్తాడా? నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కదా. ఏమైపోయింది ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య హక్కులు? సో ఇవన్నీ కూడా ఉక్కు సంఖ్యలతో అణచేయాలి, ఉక్కు పిడికలతో బిగించాలి, కనపడితే కోసేయాలి, నమిలేస్తే తుడిచేయాలి. ఇవన్నీ సినిమా డైలాగ్. ఈ సినిమా డైలాగులు ఏదో పాపం వేరమల్ల షూటింగ్ లో ఆ స్క్రిప్ట్ ఇంకా మర్చిపోయినట్లేదు. ఆడ చెప్పొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. షూటింగ్ లో చెప్పే డైలాగులకి ప్రజాస్వామ్యానికి చాలా తేడా ఉంటుంది. ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవటం మానేసి న్యాయబద్ధంగా, నియమబద్ధంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష వేయండి. ప్రజాస్వామ్యవాదులుగా మా సపోర్ట్ ఉంటుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. రాబోయే కాలంలో రాజకీయ పార్టీలు ఇలాంటి ప్రొసెషన్స్ చేసి అమాయకుల ప్రాణాలను తీయకుండా ఒక సిస్టమ్ ని ఏర్పాటు చేయాలి. ఆ సిస్టమ్ ని ఏర్పాటు చేయడానికి ఆలోచించాలి. అంతేగాని
ఇన్సిడెంట్ జరిగింది కదా అని దాన్ని పొలవమని చెప్పేసి మన మన పొలిటికల్ మైలేజ్కి వాడుకుంటామంటే అది ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, హోమ్ మినిస్టర్కి కరెక్ట్ కాదనేది నా సూచన. పాటించారా పాటించారు, పాటించకపోతే వాళ్ళ కారణం. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్లో కేసు, సింగయ్య మరణానికి సంబంధించిన అంశంపై జరుగుతున్న రాజకీయ రచ్చపైన చాలా డీటెయిల్డ్ అనాలిసిస్, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శ్రవణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.